వెల్కమ్ టు మా ఇంటి జీవన శైలి. ఈరోజు నేను మా అమ్మతో మార్కెట్‌కి వెళ్ళబోతున్నాను. ఒక బ్యాగు, పర్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ఎళ్ళేటప్పుడు మా నాన్న మార్కెట్ దగ్గర ఇద్దరిని డ్రాప్ చేశాడు. ఈరోజు యాక్చువల్‌గా చాలా వర్షం పడింది. ఇప్పుడే వర్షం తగ్గింది. ఇంక వెళ్ళొచ్చు అని స్టార్ట్ అయిపోయాం. డ్రాప్ చేసి నాన్న వెళ్ళిపోయాడు. మార్కెట్‌లో చాలా జనం. సాయంత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు మార్కెట్‌లో. కొన్ని క్యారెట్స్, బీరకాయలు అమ్మ తీసుకుంటూ అలా వెళ్తుంది. నేను అమ్మ వెనుక వెళ్తున్నాను. అలా కొన్ని కూరగాయలు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వెల్లుల్లి తీసుకుంటుంది. అలా అన్నీ తీసుకోవడం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతున్నాం. యాక్చువల్‌గా మా దగ్గర మార్కెట్ అనేది పైన ఉంటుంది. అండ్ వెళ్ళే దారిలో ఒక శివాలయం ఉంటే అమ్మ దండం పెట్టుకుందామని అంటే దండం పెట్టుకున్నాం. అలా దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వర్షం వల్ల కొద్దిసేపటికే రోడ్ పైన అన్ని వాటర్ వచ్చేసినాయి. వెళ్ళే దారిలో పానీపూరి బండి కనిపిస్తే పానీపూరి అడిగాను. అమ్మ పార్సల్ కట్టిస్తుంది. అక్కడ యాక్చువల్‌గా వేరే వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు. సో కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. అమ్మ అక్కడ నిల్చుంటే నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. మాకు పార్సల్ కట్టి ఇస్తున్నాడు. పార్సల్ తీసుకొని ఇంటికి బయలుదేరినాం. ఇలా అమ్మతో రావడం చాలా సరదాగా ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది. ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇంకా కాళ్ళు కడుక్కొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. ఈవినింగ్ 6 అయింది మేము రిటర్న్ అయ్యేసరికి. సో లైట్ వేసేసి ఇంకా పానీపూరి తినడం స్టార్ట్ చేసాం. అమ్మ అన్ని సర్వ్ చేస్తుంది. ఇలా పార్సల్ తెచ్చుకొని తినడమే మాకు అలవాటు. అక్కడ తినడం మా నాన్న మాకు అలవాటు చేయలేదు. సో ఎప్పుడైనా ఇలా పార్సలే తెచ్చుకుంటాం. అన్నీ తీసి అందులో వేసేస్తుంది. ఇంకా చక్కగా తినేయచ్చు. ఆనియన్ కూడా ఇస్తారు పార్సల్లోనే. మాకు ఆనియన్ లేనిది పానీపూరి అస్సలు నచ్చదు. అమ్మ నా కోసం రెడీ చేసి ఇస్తుందన్నమాట. చారు కూడా పోసేసి ఇస్తుంది. నేను తినేసాను. కొన్ని అలా తిన్న తర్వాత ఇలా తినడం మాకు అలవాటు అన్నమాట. కొన్ని పూరీలు అలా చిన్నగా అనేసి అందులోనే పప్పు, చారు ఇంకా ఆనియన్స్ వేసేసుకొని కలుపుకొని చాట్ లాగా తింటాం. అలా తినడం చాలా బాగుంటుంది యాక్చువల్‌గా. ఒక్కసారి తింటే ఇలా తినడం అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత తీసుకున్న కూరగాయలన్నిటినీ అమ్మ ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ఆర్గనైజ్ చేస్తుంది. ఇలా అన్నిటినీ సపరేట్‌గా అనుకొని వాటిని పెట్టేసుకుంది. అండ్ కొత్తిమీర వచ్చేసి అలానే పెట్టేయొద్దంట. కొంచెం కట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు కొత్తిమీర అనేది ఫ్రెష్‌గా ఉంటుందంట. సో కట్ చేస్తుంది. అండ్ వెల్లుల్లి కూడా పెట్టేసుకున్నాం. ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఈ ఈవినింగ్‌కి సరిపోయింది. అన్నీ లోపల పెట్టేస్తుంది. ఇదండి ఈవినింగ్ మా వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.